Hi everyone, welcome to Impact Academy. So today let us look at India Economic Survey. So మనం ఆల్రెడీ బడ్జెట్ మీద ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఎకనామిక్ సర్వే కూడా ఇన్ జనరల్ గా మనకి ఎకనామీ పేపర్ తీసుకుంటే వస్తున్న గ్రూప్ 1 స్పెసిఫిక్ గా తీసుకుంటే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి మాక్సిమం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ. సో మోరల్లెస్ ఒక 20-30 ఓకే, ఇంకా ఎక్కువ వచ్చిన అంటే ఎకనామిక్ సర్వే నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, so even if it is current affairs, some of the current affairs is also covered under the economic survey. So economic survey అనేది మనం చాలా డెప్త్ లో చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ a 500 pages డాక్యుమెంట్. సో 500 pages లో ప్రతిదీ చదివి గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం. సో మనం ఏం చేస్తామంటే చాప్టర్ వైజ్ దానిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్రక్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక షార్ట్ పీడిఎఫ్ లా చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఒక ఆర్డర్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ దాని మీద ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో క్వశ్చన్స్ లో మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే టు ద పాయింట్, అంటే స్టాటిస్టిక్స్ కానీ నెంబర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఎంత, జీబీఏ ఎంత, ఓకే, ట్యాక్సెస్, ఇదంతా కూడా చూద్దాము. సో ఇలాగా 1-liner టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అన్నట్టు ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడాలి. ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ మనం చూసుకుంటే మోర్ లైక్ ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, కొంచెం అనాలిసిస్, ఓకే, అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అవి కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవాలి. సో బేసిక్ గా ఈజీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్, ఓకే, ఇలా మనం చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ లో టుడే లెట్ us ట్రై టు ఫినిష్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ యొక్క క్రక్స్ మనం చాలా ఫాస్ట్ గా చూసి తర్వాత దాని మీద ఉన్న క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే మనకి ఫస్ట్ చాప్టర్ మీద కంప్లీట్ ఐడియా మనకి కవర్ అయిపోయినట్టే. సో అలాగా దేర్ ఆర్ 13 chapters ఇన్ ద ఎకనామిక్ సర్వే. లెట్ us ట్రై టు కవర్ ఆల్ ద 13 chapters. సో కన్ఫర్మ్ గా ఈ 13 chapters కానీ మీరు బాగా గ్రిప్ లో పెట్టుకుంటే 10 to 15 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. సో ఎకనామిక్ సర్వే 23-24 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇవి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందండి. ఎవరు ఇస్తారు, ఏంటి సంగతి. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కరెంట్లీ, ఓకే, వి అనంత నాగేశ్వరన్. ఓకే, ఎందుకంటే ఎకనామిక్ సర్వే ఇట్ వాస్ ప్రిపేర్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఒకసారి అడుగుతుంటారు. ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్. సో ఫస్ట్ చాప్టర్ లో స్టేట్ ఆఫ్ ద ఎకనామీ, ఓకే, గ్లోబల్ గా ఎలాగుంది, ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎలాగుంటుంది, మన గ్రోత్ ఎలాగుంది, ఎక్స్పోర్ట్స్ ఎలాగున్నాయి, ఎఫ్డిఐస్ ఎలాగున్నాయి, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ చాప్టర్ లో ఉన్నాయండి. సో యాజ్ పర్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఓకే, WEO రిపోర్ట్, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దిస్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ఎ క్వశ్చన్ అండి. విచ్ ఆర్గనైజేషన్ గివ్స్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్, ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. So what it is saying is global economy registered a growth of 3.2% in 2023, though marginally lower than in 2022. మనకి 2023 లో 3.2%, బట్ యావరేజ్ గా చూసుకుంటే లాస్ట్ ఇదిలో మనం లాస్ట్ డెకేడ్ లో చూసుకుంటే 2.8% కంటే ఇట్ ఈస్ డూయింగ్ బెటర్. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ వాట్ ఇస్ దిస్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ఎంత అంటే 3.2%. సో ఇంకో కీ పాయింట్ టు బి అబ్జర్వ్డ్ హియర్ ఈజ్ ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకనమీస్ కి మనకి 4.8 ఉంటే డెవలప్డ్ ఎకనమీస్ కి 1.9 ఉంది. ఎందుకంటే మనకి ఇండియా కమ్స్ అంటే డెవలపింగ్ ఎకనమీ అండి. అడ్వాన్స్డ్ ఎకనమీస్ అంటే మనకి యుఎస్ కానీ, సింగపూర్ కానీ, ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఎస్పెషల్ అంటే ఆస్ట్రేలియా, మోస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంపెనీస్, ఇవన్నీ కూడా డెవలప్డ్ ఎకనమీస్ పొందొస్తాయి. సో మీకు ఎప్పుడు కూడా ఆల్రెడీ డెవలప్డ్ ఎకనమీలో గ్రోత్ కి అంత స్కోప్ ఉండదు. సో డెవలప్డ్ ఎకనమీస్ కి ఎప్పుడు కూడా గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇప్పుడు కూడా డెవలపింగ్ ఎకనామీస్ కి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్లీ వరల్డ్ ఈజ్ అరౌండ్ 3.2 అన్నారు కదా, దిస్ ఈస్ 3.2 ఇన్ 2023 అండి. ఇది చూసుకోండి, 2023 లో ఇట్ ఈస్ 3.2. డెవలప్డ్ ఎకనమీస్ 1.6 ఉంది, ఇది యావరేజ్ అనుకుంటా, పైన ఉంది. మనకి డెవలపింగ్ ఎకనమీస్ అంటే ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ సరౌండింగ్ ఇవన్నీ, చైనా కూడా, చైనా ఆల్సో కమ్స్ అండర్ డెవలపింగ్ అనుకుంటా, because China also has a lot of poverty and all. So డెవలపింగ్ అన్ని కూడా 4.3 అండి. ఓకే, సో పర్టికులర్ గా ఇవి అడగకపోవచ్చు, ఎందుకంటే డెవలపింగ్ ఎకనమీస్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మిక్స్ ఆఫ్ సెవరల్ కంట్రీస్. సో ఇలాంటి క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఆ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, డెవలపింగ్ ఎకనమీస్ కి ఎప్పుడు కూడా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద హోల్ వరల్డ్ యావరేజ్ కానీ,
లేదా అడ్వాన్స్డ్ ఎకనామీస్ యావరేజ్ తో చూసుకుంటే డెవలపింగ్ ఎకనామీస్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది పెరగడానికి. ఎందుకంటే మన దగ్గర ఇంకా డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ డెవలప్మెంట్ జరిగే ప్రాసెస్ లో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత గ్లోబల్ పిఎంఐ మనం చూసుకుంటే పిఎంఐ అంటే పర్చేజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అండి. సో ఇవి ఎలా కలెక్ట్ చేస్తారంటే ప్రతి దగ్గర దిస్ ఇస్ సోర్స్ ఇస్ ఎస్ఎన్పి గ్లోబల్, దిస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. స్టాండర్డ్ అండ్ పూర్ రేటింగ్స్ అవన్నీ ఉంటారు కదా, దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ రిలీజెస్ ద పర్చేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. ఓకే, సో దానిలో వాళ్ళు ఏం చూస్తారంటే ఈ ఇండస్ట్రీస్ వాటిలో ఏంటంటే ద పర్చేసింగ్ మేనేజర్స్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. సో దాన్ని బట్టి ఏంటంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్సెట్, ఎస్పెషల్లీ హౌ మచ్ ఇన్పుట్ ఈస్ బీయింగ్ పర్చేస్, హౌ మచ్ అంటే సేల్స్ ఎంత అవుతుంది, ఇన్పుట్ ఎంత వస్తుంది, అదంతా కూడా దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ జనరల్ గా చూసుకున్న, సర్వీసెస్ చూసుకున్నా, ఏదైనా ఇన్ ద లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఆన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ అండి. సో దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో మీరు ఏం చూడాలంటే ఈ ట్రెండ్ చూడాలి. సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఈ పీరియడ్ లో 2022లో దెర్ ఇస్ అ డిక్లైన్, ఎందుకంటే మనకి ఇట్ ఆల్ కమ్స్ అండర్ కోవిడ్ పాండమిక్ ఎరాలో వస్తుంది కాబట్టి గ్రోత్ అనేది బాగా తగ్గింది. సో 23లో చూసుకుంటే మీకు పెరిగింది మళ్ళీ తగ్గింది. బట్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ క్వార్టర్స్, ఓకే, 3 months కలిపి ఒక క్వార్టర్ ఉంటుందండి మీకు ఎప్పుడు కూడా. ద ఫైనాన్షియల్ ఇయర్ మీకు ఏంటంటే మార్చ్ అయిన తర్వాత ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, మార్చ్ క్లోజింగ్ అంటారు కదా. సో మార్చ్ అయ్యాక ఏప్రిల్ నుండి మీకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్ అదొక ఫస్ట్ క్వార్టర్. ఓకే, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్. ఓకే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫోర్త్ క్వార్టర్. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనకి 24 ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ చూసుకుంటే మీకు ఏంటంటే ఇట్ ఈస్ షోయింగ్ పాజిటివ్ గ్రాఫ్ అనేది మీకు పైకి పెరుగుతుంది. సో దట్ ఇస్ వై సేయింగ్ దట్ గ్లోబల్ పిఎంఐ ఆల్సో కొరాబరేట్స్ స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటమ్. ఓకే, సో ఇక్కడ ఈ ఫిగర్స్ కూడా కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందండి. ఈ ఉన్న ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ కట్ చేసి పెట్టాను. సో జస్ట్ గో త్రూ ఆల్ దిస్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మా తర్వాత మనం ఆ క్వశ్చన్ ఆన్సర్స్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా ఏది గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి ఇంకొంచెం బెటర్ గా ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇట్స్ బేసికలీ టాకింగ్ అబౌట్ రెసిలియంట్ డొమెస్టిక్ ఎకనమీ. సో as India's real GDP grew by 8.2% in fiscal year 24. So this is very important. So our growth rate in fiscal year 24 is 8.2%. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత the posting the growth of over 7% for a third consecutive year. So for the past 3 years మనకి కాన్స్టెంట్ గా ఒక 7% కంటే ఎక్కువ గ్రోత్ అనేది మనం పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టర్ చూసుకుంటే మనకి అగ్రికల్చర్ 17.7. సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్, బట్ ద అవుట్పుట్ ఓన్లీ 17.7% ఆఫ్ ద వాల్యూ యాడెడ్ టు ద ఓవరాల్ వాల్యూ యాడెడ్ లో జీబీఏలో 17.7% షేర్ అగ్రికల్చర్ ఉందండి. బట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఇస్ వెరీ హై. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా. సో మనకి ఇన్ జనరల్ ఇండియాలో చూసుకుంటే ఎప్పుడు కూడా అగ్రికల్చర్ తక్కువ ఉంటుంది, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మధ్యలో ఉంటుంది, సర్వీసెస్ యూజువల్లీ విల్ బి మోర్ దెన్ 50% అండి. సో ఇండియాలో మనకి ఏంటంటే ఫ్రమ్ అగ్రికల్చర్ వి జంప్డ్ డైరెక్ట్లీ టు సర్వీసెస్. ఇట్ ఈస్ కాల్డ్ as లీప్ ఫ్రాగింగ్. సో ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ డెవలప్డ్ ఎకనామిక్స్ చూసుకుంటే వెదర్ ఇట్ ఈస్ యుఎస్ ఆర్ రష్యా, జర్మన్ అవన్నీ చూసుకుంటే ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ టుక్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ. సో అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనేవి ఫస్ట్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యి తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సర్వీసెస్ కి షిఫ్ట్ అవుతాయి. బట్ మనకి ఇండియాలో 1947 తర్వాత మనకి ఏంటంటే అగ్రికల్చర్ నుండి వి షిఫ్టెడ్ డ్రాస్టికల్లీ టు సర్వీసెస్ సెక్టర్. సో అందుకే ఇండస్ట్రీ అనేది మనకి అంతగా డెవలప్ అవ్వలేదు. ఓకే, సో సర్వీసెస్ ఈస్ క్వైట్ హై. సర్వీసెస్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఐటీ సర్వీసెస్, బీపీఓ సర్వీసెస్ నుండి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్సెట్రా, ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అన్ని కూడా, టూరిజము, హెచ్ఆర్ సర్వీసెస్ అవన్నీ కూడా మనకి సర్వీస్ ఇండస్ట్రీలో వస్తాయండి. సో 54.7 సర్వీస్, 27.6 ఈజ్ ఇండస్ట్రీ, 17.7 ఈజ్ అగ్రికల్చర్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రీజన్స్ ఇవన్నీ కూడా చూడండి. వెదర్ ప్యాటర్న్స్, అన్ఈవెన్ స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాన్సూన్ వల్ల మనకు ఓవరాల్ అవుట్పుట్ తగ్గింది. టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది మనకి 0.3% ఓకే డిక్లైన్ అయింది. దీస్ ట్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా
గ్రాస్ క్యాపిటల్, ఈ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్స్కి వెళ్ళి యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్వశ్చన్ మనం చూసుకుంటూ వద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. సో యాజ్ పర్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఓకే, April 2024 of the International Monetary Fund, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ gives the World Economic Outlook report. Okay, the global economy in 2023 registered a growth of, so already మనం చూసాం ఇక్కడ, this global economy has registered a growth of 3.2%. Okay, the global economy registered a growth of 3.2% in 2023. Okay, fine. So 3.2%. సో సెకండ్ క్వశ్చన్ మనం చూసుకుంటే, the GVA gross value added at 2011-12 prices grew by how much in fiscal year 24? ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. టోటల్ మనకి గ్లోబల్ ఎకనమీ ఈజ్ 3.2%. అలాగే జీవీఏ, ద టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే మొత్తం ఈ 2011-12 ప్రైసెస్ లో. ఓకే, ఇది కూడా మనం చూసుకోవాలి. కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్, అవి కూడా చూసుకోవాలి. సో కరెంట్ ప్రైసెస్ అంటే మీకు ఏమవుతుందంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ వస్తుంది. 23 మీద 24 ఎంత వచ్చింది, అది కరెంట్ ప్రైసెస్. సో దానివల్ల మీకు రియల్ వాల్యూ తెలియదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్, సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కాన్స్టెంట్ ప్రైసెస్ చూసుకుంటే ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. ఒకప్పుడు 2004-2005 ఉండేది, నౌ ఇట్ ఈస్ 2011-12. సో దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు బ్రింగ్ ద బేస్ ఇయర్ టు 24, సంథింగ్ లైక్ దట్. సో దానివల్ల ఏంటంటే మీకు మోర్ యాక్యురేట్ పిక్చర్ అనేది వస్తుంది. సో ప్రెసెంట్ బేస్ ఇయర్ ఇస్ 2011-12. ఓకే, సో ఈ కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి, దాన్ని బట్టి వస్తుంది. కరెంట్ ప్రైసెస్ అంటే లేటెస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ తోటి ఎంత పెరిగింది అనేది చూస్తాం. ఒక బేస్ ఇయర్ తీసుకొని 2011-12 నుండి తీసుకొని అప్పటి నుండి ఇప్పటికి ఎంత పెరిగింది అంటే మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. సో దిస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, the gross value added at 2011 prices grew by 7.2% in fiscal year 24. Okay, so this is very important. మనకి ఇండియా రియల్ జీడిపి గ్రోత్ 8.2% ఆల్రెడీ చూసాం కదా. అలాగే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో బేస్ ఇయర్ 2011-12 నుండి చూసుకుంటే 7.2% అనేది మనకి పెరిగింది. తర్వాత నెట్ ట్యాక్సెస్ ఎట్ కాన్స్టెంట్ 2011-12 ప్రైసెస్ గ్రూ బై హౌ మచ్ ఇన్ ఫిజికల్ ఇయర్ 2024. సో బేస్ ఇయర్ 2011-12 తీసుకుంటే నెట్ ట్యాక్సెస్ ఎంత వరకు పెరిగాయి. సో నెట్ ట్యాక్సెస్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ గ్రూ బై 19.1%. అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ లో ఇవి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెట్ ట్యాక్సెస్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ గ్రూ బై, సో ట్యాక్సెస్ ఎంతగా పెరిగాయి మనకి 19.1%. సో ఎగ్జామ్ లో ఆప్షన్స్ కూడా ఇలాగే వస్తుంది, అన్ని దగ్గరికి ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో రిమెంబర్ దిస్. ఓకే, సో గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ఏంటండి 3.2%. ఓకే, జీవీఏ ఎంత పెరిగింది, 7.2% పెరిగింది. ఇది ఒకసారి చదివితే గుర్తుండవండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి ఆన్సర్ చూడకుండా ఒకసారి థియరీ చదివి మళ్ళీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట, అలా మైండ్ లో రిజిస్టర్ అయినంత వరకు. ఓకే, ఒక్కసారి చదివినంత మాత్రాన గుర్తుండవు. సో నెట్ ట్యాక్సెస్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ మనం ఆల్రెడీ చూసాం కదా, 19.1% పెరిగాయండి నెట్ ట్యాక్సెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ హెస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ ఓవరాల్ జీవీఏ ఆఫ్ ఇండియా? సో మన ఇండియన్ ఎకానమీ చూసుకుంటే ఈ అగ్రికల్చర్ షేర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ అనేది మనకి 17.7% ఉంది. ఓకే, 27.6 అనేది ఇండస్ట్రీ ఉంది. సర్వీస్ సెక్టర్స్ 54.7% ఉందండి. సో సర్వీస్ సెక్టర్ ఆల్వేస్ హ్యాస్ ద హైయెస్ట్. So which of the following sectors has the highest share of overall GVA? It is the services sector. Answer C. Okay, so ఇక్కడ 4 అయ్యాయి కదా. Now let us go to the tough questions. Couple of tough questions చూద్దాం. So consider the following statements regarding the global economy. The developing economies registered a higher growth rate compared to the advanced economies. So మనం ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు కూడా డెవలపింగ్ ఎకనమీస్ అనేది అడ్వాన్స్డ్ ఎకనమీస్ అంటే డెవలప్డ్ ఎకనమీస్ కంటే హైయర్ గ్రోత్ రేట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ట్రూ అండి. ఓకే, ద డెవలపింగ్ ఎకనమీస్ అంటే మన ఇండియా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఆల్వేస్ దే విల్ హ్యావ్ ఎ హైయర్ గ్రోత్ రేట్, ఎందుకంటే డెవలప్మెంట్ ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే,
సో మనకి 7%, 8%, 9% అలా ఉంటుంది అనమాట. సో అడ్వాన్స్డ్ ఎకనామీస్ లో 1%, 2% గ్రోత్ ఉంటేనే వాళ్ళకి చాలా ఎక్కువ. ఓకే, నెక్స్ట్, అన్స్టేబుల్ కన్సంప్షన్ డిమాండ్ హ్యాస్ బీన్ ఎ మేజర్ ఇష్యూ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. సో ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ మనం చూసుకుంటే ఇక్కడ ఏమన్నా చూడండి, ఇండియాస్ ఎకనామీ క్యారీ ఫార్వర్డ్ ద మొమెంటమ్ ఇట్ బిల్ట్ ఇన్ 23-24. సో గ్రోత్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్, డిస్పైట్ అ గెమట్ ఆఫ్ గ్లోబల్ అండ్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. సో గ్లోబల్ ఛాలెంజెస్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్, ఓకే, తర్వాత ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం. సో మనకి ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఎస్పెషలీ ఎఫ్డిఐ, ఈ ఎఫ్పిఐ, ఎఫ్ఐఐ, ఓకే, ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏంటంటే దే కీప్ చెకింగ్, ఎక్కడైతే మనకి బెనిఫిట్ ఉంటుందో అక్కడికి ఆ మనీని పట్టుకెళ్ళిపోతుంటారు అన్నమాట. సో మనకి యుఎస్ లో ఫెడరల్ బ్యాంక్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుండి లేదా పాకిస్తాన్ నుండి, డెవలపింగ్ చైనా నుండి, సింగపూర్, ఇక్కడ ఉన్నటువంటి మనీని వాళ్ళు పార్ట్ ఆఫ్ ఇట్ దే విల్ రిమూవ్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యాంక్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ అక్కడ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. సో ఫెడరల్ బ్యాంక్ ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ కానీ డిపాజిట్స్ కానీ పెంచితే వీ విల్ లూజ్ సమ్ ఆఫ్ ద ఎఫ్డి అనమాట. అంటే మన దగ్గర తీసి అక్కడ పట్టుకెళ్ళిపోతారు ఇన్వెస్టర్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్లోబల్ ఛాలెంజ్ అండి. కోవిడ్ టైంలో ఏంటంటే అక్కడ లోకల్ గా యుఎస్ మార్కెట్ ని డెవలప్ చేయడానికి ఫెడరల్ బ్యాంక్ హ్యాస్ ఇంక్రీస్ ద రేట్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఛాలెంజ్. సో ఇవి కూడా క్వశ్చన్స్ లో అడిగే అవకాశం ఉంటుందండి. వాట్ ఆర్ ద మేజర్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఇన్ ద లాస్ట్ 5 years అన్నారంటే ఇవే వస్తాయి. కోవిడ్ పాండమిక్ వస్తుంది, ఓకే, రష్యా యుక్రెయిన్ వార్ వస్తుంది, రెడ్ సీ, ఓకే, రెడ్ సీ అటు సైడ్ ఉన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ హ్యావింగ్ ఏ డీసెంట్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.2%. తర్వాత మనం ఏం చూసాం, కన్సిక్యూటివ్ గా 3 years వరకు 7% అనేది మనకు ఉంది. సో దిస్ గ్రోత్ రేట్ ఈస్ డ్రివెన్ బై స్టేబుల్ కన్సంప్షన్ డిమాండ్ అండ్ స్టెడీలీ ఇంప్రూవింగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. సో ఇక్కడ ఏమంటారంటే స్టేబుల్ కన్సంప్షన్. సో మనకి విత్ ఇన్ ద కంట్రీ స్టేబుల్ కన్సంప్షన్ అనేది మనకు ఉంది. సో ఎక్స్టర్నల్ మార్కెట్స్ మనకు అంత సహకరించకపోయినా ఇండియాలో మనకి కన్సంప్షన్ అనేది స్టేబుల్ గా ఉంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది, ఇక్కడ మన వాళ్ళు కొంటున్నారు, సో ఇక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది. సో ఈ స్టేబుల్ కన్సంప్షన్ డిమాండ్ వల్ల మనకి మంచి ఎకనామిక్ గ్రోత్ వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఆల్సో స్టడీలీ ఇంప్రూవింగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. సో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా ఇక్కడ బాగుంది. సో అందుకని బయట నుండి కూడా అందరూ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు స్టేట్మెంట్ చూసుకుంటే అన్స్టేబుల్ కన్సంప్షన్ డిమాండ్ ఈస్ అ మేజర్ ఇష్యూ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అంటున్నాడు. బట్ యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే వాట్ దే ఆర్ సేయింగ్ దట్ దేర్ ఈస్ ఎ స్టేబుల్ కన్సంప్షన్ డిమాండ్. సో ఇక్కడ స్టేబుల్ కన్సంప్షన్ డిమాండ్ ఉంది, ఉండడం వల్ల మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇండియాస్ రియల్ జీడిపి గ్రూ బై 8.2% ఇన్ ఫిస్కల్ ఇయర్ 24. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఎస్ ఇట్ ఇస్ ట్రూ, 8.2% ఇన్ ఫిస్కల్ ఇయర్ 24 లో పెరిగింది. సో ఆల్సో ఇండియా పోస్టెడ్ ఎ గ్రోత్ ఆఫ్ 7% ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్. సో అది కూడా మనం ఇక్కడ చూసాం. సో పోస్టింగ్ గ్రోత్ ఆఫ్ ఓవర్ 7% ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని మీరు చూసుకుంటే దిస్ ఇస్ కరెక్ట్, వన్ ఇస్ కరెక్ట్. డెవలపింగ్ ఎకనామీస్ కి ఎప్పుడు కూడా హైయర్ గ్రోత్ రేట్ ఉంటుంది. సో ఇండియాస్ రియల్ జీడిపి గ్రూ బై 8.2% విచ్ ఇస్ వెరీ గుడ్. సో థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ కి గ్రోత్ ఆఫ్ అబౌవ్ 7% అనేది మనం చూపించాం. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. And we have a very stable consumption demand, and that is one of the reason why we have a good economic growth. But ikkada entante unstable consumption demand annadu, and it's a major issue for India's economic growth annadu. So this is a wrong statement. So 1, 3, 4 are the right answer. 1, 3, 4 only is the right answer. So option B is the right answer. Okay. So consider the following statements regarding tax growth in the Indian economy. Okay. So a strong tax growth is visible both at the center and the states. Okay, ledu strong tax growth is visible only at the center but not in the states. Okay, so strong tax growth is visible both in the states but not at the center, and there is weak tax growth at both the center and the states. So మనం ఇందాకలో స్టేట్మెంట్ చూసాం. So net taxes at constant prices grew by 19.1%. So growth అనేది మనకి క్లియర్ గా ఉంది. In fiscal year 24 aided by reasonably strong tax growth. So both at the center and the state levels and rationalization of subsidy expenditure. సో మనం బడ్జెట్ లో చూసినప్పుడు కూడా చూసాం ఈ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో, బికాస్
ఫుడ్ సబ్సిడీ, పెట్రోలియం సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, 3 సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ డిక్రీస్డ్. ఓకే, సో ఈ సబ్సిడీస్ చూసుకుంటే, సో ఫర్టిలైజర్ మీద మీకు ఆల్మోస్ట్ 2.5 lakh crore ఉండేది 1.64 lakh crore వచ్చింది. ఓకే, అలాగే ఫుడ్, పెట్రోలియం కూడా చూసుకుంటే మీకు ఓవరాల్ గా తగ్గింది. ఓకే, ఫుడ్ ది ఆల్మోస్ట్ 2.72 ఉండేది 2.05 వచ్చింది. ఓకే, పెట్రోలియం ఒక్కటే మీకు ఏంటంటే కంపేర్ టు 2022 మీకు పెరిగింది, కానీ బట్ 23-24 చూసుకుంటే, లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీకు 12,000 ఉండేది, ఇప్పుడు 11,000 అయింది. ఓకే, సో 12,000 హ్యాస్ రెడ్యూస్డ్ టు 11,000 crore. సో ఇన్ జనరల్ సబ్సిడీ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు రిడ్యూస్. సో ఇక్కడ ఏమంటున్నాడు, నెట్ ట్యాక్సెస్ అట్ కాన్స్టెంట్ 2011-12 ప్రైసెస్ గ్రూ బై 19.1%. సో ఆన్ వన్ హ్యాండ్ ట్యాక్సెస్ అనేది కాన్స్టెంట్ గా మనకి పెరుగుతుంది. ఓకే, కాన్స్టెంట్ ప్రైసెస్ 2011-12 అనేది బేస్ ఇయర్ గా తీసుకుంటే నెట్ ట్యాక్సెస్ అనేవి మనకు పెరుగుతున్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ పర్సెంటేజ్, 19.1% పెరిగింది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ స్ట్రాంగ్ ట్యాక్స్ గ్రోత్ బోత్ అట్ ద సెంటర్ అండ్ స్టేట్ లెవెల్స్. సో సెంటర్ లోనే కాకుండా స్టేట్ లో కూడా ట్యాక్స్ అనేది స్ట్రాంగ్ గా పెరుగుతుంది. అండ్ ఆల్సో సబ్సిడీస్ కూడా, ఎక్స్పెండిచర్ కూడా తగ్గించారు. సో ఎక్స్పెండిచర్స్ తగ్గించడం వల్ల కూడా మీకు వచ్చిన ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దెర్ ఇస్ అ వీక్ ట్యాక్స్ గ్రోత్ అనేది అవుట్ రైట్ రాంగ్. స్ట్రాంగ్ ట్యాక్స్ గ్రోత్ అనేది మనకి ఎకనామిక్ సర్వేలో చెప్పాడు. అండ్ ఈ సేయింగ్ దట్ స్ట్రాంగ్ ట్యాక్స్ గ్రోత్ ఈజ్ విజిబుల్ బోత్ ఎట్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఓకే, సెంటర్ లోన స్టేట్స్ లో రెండు చోట్ల కూడా మీకు స్ట్రాంగ్ ట్యాక్స్ గ్రోత్ అనేది విజిబుల్ గా ఉంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారండి, వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ సెక్టారల్ షేర్స్ ఇన్ ఓవరాల్ జీబీఏ ఇన్ ఫిస్కల్ ఇయర్ 24. సో మనం ఆల్రెడీ చూసాం కదా, ఇది చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటాడు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. ఓకే, అగ్రికల్చర్ 17.7, ఇండస్ట్రీ 27.6 అండ్ సర్వీసెస్ 54.7. సో ఇన్ జనరల్ గా ఎస్పెషలీ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, సాధారణంగా ఇండియాలో ట్రెండ్ ఏంటంటే అగ్రికల్చర్ ఫాలోడ్ బై ఇండస్ట్రీ ఫాలోడ్ బై సర్వీసెస్. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీ ఈజ్ స్టిల్ లోవర్ దెన్ అగ్రికల్చర్ యూజువల్లీ. ఓకే, సో మీరు ఈసారి ఏపీ బడ్జెట్ కానీ ఏపీ ఎకనామిక్ సర్వే వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అగ్రికల్చర్ విల్ బి సమ్వేర్ ఇన్ 30s, ఇండస్ట్రీ విల్ బి ఇన్ లెస్ దెన్ 20 ఆర్ సంథింగ్ ఇన్ 20s. ఓకే, సో ఈ ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ విల్ బి మోర్ దెన్ ఇండస్ట్రీ. సర్వీసెస్ విల్ ఆల్వేస్ బి మోర్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్. సర్వీసెస్ అనేది మనకి ఇండియాలో ఇట్ విల్ బి యూజువల్లీ వెరీ హై. బట్ ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ ఇస్ మోర్ దెన్ ద ఇండస్ట్రీ. బట్ ఇన్ ఓవరాల్ ఇండియాలో మీరు చూసుకుంటే అగ్రికల్చర్ ఇస్ ద లోయెస్ట్ అండి. అగ్రికల్చర్ హ్యాస్ ద లోయెస్ట్ షేర్ ఆఫ్ జీవీఏ ఫాలోడ్ బై ఇండస్ట్రీ. సో అగ్రికల్చర్ ఇస్ 17.7, ఇండస్ట్రీ ఇస్ 27.6, సర్వీసెస్ ఇస్ 54.7. సో కరెక్ట్ ఇస్ 1A, 2B, 3C. యాజ్ సచ్ అలా మనకి మ్యాచ్ చేయొచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మీద మీకు ఈ సెక్టారల్ షేర్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ సెక్టారల్ షేర్స్ అండి, దిస్ ఈజ్ నాట్ గ్రోత్. సో అగ్రికల్చర్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత పెరిగింది అని అడగట్లే. ఇన్ జనరల్ గా మనకి జీవీఏ ఓవరాల్ గా గ్రాస్ వాల్యూ యాడెడ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ లో ఫిస్కల్ ఇయర్ 24 లో అగ్రికల్చర్ పర్సంటేజ్ ఎంత, ఇండస్ట్రీ ఎంత, సర్వీసెస్ ఎంత. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి సెక్టార్ షేర్ అడగచ్చు, ఒకసారి గ్రోత్ అడగచ్చు. సో అగ్రికల్చర్ లో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత గ్రోత్ వచ్చింది అలా కూడా అడగచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రీడ్ ద క్వశ్చన్ వెరీ కేర్ఫుల్లీ. So consider the following statements. Agriculture sector registered a negative growth due to erratic monsoons in fiscal year 23. Okay, so there was a marginal decline of 0.3% in total food grain output for fiscal 24. So food grain production అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అంటే వీట్, రైస్, ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా మార్జినల్ డిక్లైన్ జరిగింది అంటున్నాడు 0.3%. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంకా టఫ్ ఉంటుంది, ఎందుకంటే దేర్ వాజ్ అ మార్జినల్ డిక్లైన్ ఆఫ్ 0.3% అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ సపోజ్ రైట్ అని మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి. సో అప్పుడు ఈ డిక్లైన్ అవ్వడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్ రిజిస్టర్డ్ నెగిటివ్ గ్రోత్ అంటే ఇది కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని మనం అనుకుంటాం. బట్ యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ సెక్టర్ అనేది కొంచెం పెరిగింది. ఓకే, సో అబ్జర్వ్ దిస్.
GVA in the agriculture sector continued to grow, albeit at a slower pace. So ఎంతైతే పెరిగిందో అది తక్కువ పెరిగినా ఇట్ ఈస్ గ్రోత్ ఈస్ పాజిటివ్ ఓన్లీ, నాట్ నెగిటివ్ గ్రోత్. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. బట్ erratic weather patterns during the year and uneven spatial distribution of the monsoon. సో erratic weather patterns అంటే ఈ రోజు వర్షం వస్తుంది రేపు రాదు అదొకటి. uneven spatial distribution అంటే రాయలసీమలో అసలు వర్షం పడదు, ఓకే, గోదావరిలో ఫ్లడ్స్ వస్తాయి అలాగనమాట. సో uneven spatial distribution of the monsoon in 2023 కూడా మనకి ఓవరాల్ అవుట్పుట్ ఇంపాక్ట్ చేసింది. సో దెర్ ఇస్ అ మార్జినల్ డిక్లైన్ ఇన్ ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఆఫ్ 0.3%. అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మనం తీసుకుంటే 0.3% అనేది తగ్గింది, కానీ అగ్రికల్చర్ అనేది నెగిటివ్ గ్రోత్ లో లేదు. జీబీఏ అండ్ అగ్రికల్చర్ కంటిన్యూ టు గ్రో. సో గ్రోత్ రేట్ అనేది పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది 0.3% తగ్గింది. సో ఈ స్టేట్మెంట్స్ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ద ఎస్టిమేట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈజ్ రిలీజ్డ్ బై ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఓకే, the third advanced estimate on food grain production is released by the Ministry of Agriculture and Farmers Welfare. So this is very important. సో ఏ పర్టికులర్ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా ఎకనమీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్ చూడగానే సో దిస్ ఈస్ అబౌట్ స్టాటిస్టిక్స్, ఓకే, పర్సంటేజ్ గ్రోత్ ఇవన్నీ. కాబట్టి దీస్ ఎస్టిమేట్స్ ఆర్ రిలీజ్ బై సిఎస్ఓ అంటే మనం కరెక్ట్ అనుకునే అవకాశం ఉంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, Ministry of Agriculture and Farmers Welfare. So be careful. The share of agriculture in overall GVA is marginally higher than the industrial sector. So మనం ఇక్కడే చూసాం. ఓకే, ఏమడుగుతున్నాడు, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఓవరాల్ జీవీఏ అన్నాడు, గ్రోత్ గురించి మాట్లాడలేదు, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నాడు. సో షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ ద లోయెస్ట్ అండి, ఇండస్ట్రీ కంటే కూడా అగ్రికల్చర్ అనేది మనకు తక్కువ. సో ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఓవరాల్ జీవీఏ ఇస్ మార్జినల్లీ హైయర్ అన్నాడు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ హైయర్, ఇట్ ఈస్ lower than industrial sector. So one is wrong, negative growth కాదు, positive growth ఉంది, but very low growth. Marginal decline 0.3%. This is true. Okay, so 2 is the only true. Estimate is given by Ministry of Agriculture and Farmers Welfare. తర్వాత agriculture share is lower than the industrial sector. So 2 only is the answer. Okay. So match the following according to their share in GDP at current prices. So exports to investment to ఇక్కడ ఏమడిగాడు, షేర్ ఇన్ జీడిపి, ఎక్స్పోర్ట్స్ టు ఇన్వెస్ట్మెంట్ టు ప్రైవేట్ కన్సంప్షన్. సో ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మనం చూసాం కదా అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్. ఓకే, దిస్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. తర్వాత So India's GDP growth expected to remain robust. Steady private consumption and emerging investment drive growth. Okay. So steady private consumption. So private consumption అనేది స్టడీగా ఉంది అంటే మార్కెట్ ఫోర్స్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్రైవేట్ గా ఎవరో ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాన్ని మార్కెట్ లో అమ్ముతున్నారు, కొనే వాళ్ళు కొంటున్నారు. ఓకే, సో ప్రైవేట్ కన్సంప్షన్ అనేది స్టడీగా ఉంది. సో ఇట్స్ విచ్ ఇస్ ద గుడ్ థింగ్. సో ప్రతిదీ గవర్నమెంటే చేయాలంటే అవ్వదు కాబట్టి ప్రైవేట్ కన్సంప్షన్ ఇస్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ డ్రైవ్ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో షేర్ ఇన్ జీడిపి చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఇస్ 21.9%. ఓకే, సో అండ్ ప్రైవేట్ కన్సంప్షన్ ఇస్ 60.3%. సో మనం ప్రొడ్యూస్ చేసే ఒక 100 గూడ్స్ లో ఆల్మోస్ట్ 60.3% ప్రైవేట్ కన్సంప్షన్ గా ఉంది. ఓకే, 21.9 ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి పర్సెంటేజ్ ఓవరాల్ గా జీడిపి షేర్ లో చూసుకుంటే. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా యాజ్ ద పర్సెంట్ ఆఫ్ జీడిపి చూసుకుంటే 30.8% అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మనం చూసాం కదా 8.2%. సో దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండి. దిస్ ఈస్ ద జీడిపి గ్రోత్, మనకి జీడిపి గ్రోత్ యొక్క ట్రెండ్స్ అనమాట. సో మనం ఫిజికల్ ఇయర్ 21 లో చూసుకుంటే జీడిపి గ్రోత్ యాజ్ ప్లమెటెడ్ టు -5.8 అండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, 20లో కోవిడ్ వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఎఫెక్ట్ జీడిపి అనేది డ్రాస్టిక్ గా పడిపోయింది. ఓకే, తర్వాత ప్రీ కోవిడ్ లెవెల్స్ కి మళ్ళీ 9.7కి వెళ్ళి 7, 8.2. సో మీకు చూసుకుంటే ట్రెండ్ ఈస్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ హైయర్. ఓకే, గ్రోయింగ్ 8.2కి. కాకపోతే ఫోర్కాస్ట్
ఫోర్కాస్ట్ ఇన్ ఫిజికల్ ఇయర్ 2025 అంటే కొంచెం తగ్గుతుంది అన్నట్టు ఫర్ సమ్ రీజన్స్ ద జీడిపి ఇస్ ఫోర్కాస్టెడ్ టు బి రెడ్యూస్డ్. బట్ మనకి ఏంటంటే క్వశ్చన్ ఎగ్జామ్ లో అడిగినప్పుడు ఈ 8.2% అడుగుతారండి. ఓకే, వాట్ ఈస్ ద జీడిపి గ్రోత్ ఎస్టిమేటెడ్ ప్రొవిజనల్ ఎస్టిమేట్ ఇన్ ఫిజికల్ ఇయర్ 24 యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే, వాట్ ఈస్ ద జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా? 8.2. తర్వాత ఎక్స్పోర్ట్స్ 21.9 చూసాం, ఇన్వెస్ట్మెంట్ 30.8, ప్రైవేట్ కన్సంప్షన్ 60.3. సో మన క్వశ్చన్ చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద షేర్ ఇన్ జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్. ఎక్స్పోర్ట్స్ చూసాం 21.9%, ప్రైవేట్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి 60.3. సో ఆ ట్రెండ్స్ అవి కూడా గుర్తుపెట్టుకోండి. నెంబర్స్ అన్ని వేళ గుర్తుండకపోయినా సో నెంబర్స్ అడుగుతారండి, పెట్టే వాళ్ళు పెడతారు, పెట్టలేని వాళ్ళు పెట్టలేరు. సో ఎవరైతే ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకొని పెట్టగలుగుతారో వాళ్ళకి ఎకనామీలో మంచి స్కోరింగ్ వస్తుంది. సో మినిమం లో మినిమం ఎకనామీకి ఏంటంటే ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. వాట్ ఈజ్ వాట్, ఓకే, అందుకు ఎకనమీ ఫండమెంటల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని మీద ఎకనమీ అంటే నెంబర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మెయిన్స్ లో కూడా ఈ నెంబర్స్ ఏవైతే మీరు ఇక్కడ చదువుతున్నారో సమ్వేర్ ఇన్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు బి ఏబుల్ టు యాడ్ దట్ పాయింట్ అండి. ఓకే, సో మీరు మెయిన్స్ పేపర్ తీసి చూస్తే మీకు ఎవరు కూడా స్పెసిఫిక్ గా ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడగరు. సో వాట్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని కానీ వాట్ ఆర్ ద వేరియస్ రీజన్స్ అన్నట్టు. ఓకే, సో ఆ రీజన్స్ అడిగినప్పుడు మీరు ఏంటంటే ద షేర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఓన్లీ 21.9%, ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్ అలా రాసుకుంటూ వెళ్తే దిస్ నెంబర్ విల్ యాడ్ మోర్ వాల్యూ టు ద ఆన్సర్ అండి. ఓకే, సో గ్రూప్ మెయిన్స్ లో కూడా మీకు ఎకనామీలో మంచి స్కోరింగ్ రావాలంటే నెంబర్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. సో అలాగని చెప్పి మరీ ఎక్కువ నెంబర్స్ రాసినా ప్రాబ్లం వస్తుంది. అట్ ద సేమ్ టైం రాసిన నెంబర్స్ తప్పులు ఉండకూడదండి. సో అక్కడ కరెక్ట్ చేసేవాడికి డౌట్ వచ్చి చెక్ చేసి ఒకటి రెండు చెక్ చేసి ఇష్టం వచ్చినట్టు రాసేమో అని అర్థం అయితే ఇంకా మిగతా వీటి మీద నమ్మకం ఉండదు. సో మనం ఏం రాసినా సరే వీడన్ని తప్పే రాసాడేమో అని డౌట్ ఉంటుంది. సో నెంబర్స్ రాసినవన్నీ కూడా ట్రై టు రైట్ పర్ఫెక్ట్లీ. ఇంకా జీడిపి గ్రోత్ అనేది రకరకాలుగా ఉంటుందండి. IMF ఒకటి ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఒకలా ఇస్తుంది. సో బీ వెరీ క్లియర్ విచ్ వన్ యు ఆర్ మెన్షనింగ్. సో యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే అని, లేదా యాజ్ పర్ ద IMF రిపోర్ట్ అని, యాజ్ పర్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ అని, ఓకే, ఇట్ ఈస్ 8.2% అని రాయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో వెతికి అక్కడ 7.2 ఉంది, ఇది 8.2 రాశాడు, తప్పు రాశాడు అనుకోకూడదు అనమాట. సో ఎకనామీలో మీరు మెయిన్స్ రాసినప్పుడు ఆ పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బట్ టు రిమెంబర్ ద నెంబర్స్ అండి. సో ఎక్స్పోర్ట్ 21.9, ఇన్వెస్ట్మెంట్ 30.8, ప్రైవేట్ కన్సంప్షన్ 60.3. సో అగైన్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, తర్వాత వన్ లైనర్స్ 4 చూసాం కదా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ ఓవరాల్ GVA. హైయెస్ట్ షేర్ ఇప్పుడు కూడా సర్వీసెస్ ఉంటుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సర్వీసెస్ అంతా 54 పాయింట్ సంథింగ్ చూసాం, అగ్రికల్చర్ 17.7, ఇండస్ట్రీస్ 24 పాయింట్ సంథింగ్ కదా. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Agriculture is 17.7, services is 27.6, and sorry, services is 54.7, and industry is 27.6. So net taxes ఎంత పెరిగాయండి? 19.1% పెరిగాయి. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ వే. సో నెట్ taxes grew at a rate of 19.1%. Next, the growth of manufacturing GVA in ఫిజికల్ ఇయర్ 24. సో స్పెసిఫిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అడుగుతున్నాడండి. ఓకే, ట్రై టు లుక్ ఎట్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ గ్రోత్. సెక్టోరల్ షేర్ అడగట్లే, అగ్రికల్చర్ అంతా, ఇండస్ట్రీ అంతా అడగట్లే. ఇండస్ట్రీలో స్పెసిఫిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్రోత్ ఎంత వచ్చింది అని అడిగాడు. సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ 9.9. ఓకే, డిసప్పాయింటింగ్ ఫిజికల్ ఇయర్ 23లో కొంచెం తక్కువ ఉండేది, అందుకే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఏదైతే పాజిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ గా చూపిస్తారు, నెగిటివ్ ఉన్నది ఏంటంటే అలా పైన తోసేస్తారు అనమాట. ఎనీవే, సో విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ GVA గ్రూ బై 9.9% ఇన్ 24 అండి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 9.9. ఓకే, 9.9%. సో ద గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ GVA ఇన్ ఫిజికల్ ఇయర్ 24 ఈస్ 9.9%. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చదవండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ continues to emerge as the important driver of growth as indicated in rising share of nominal GDP. సో జీడిపిలో మీకు నామినల్ జీడిపి, రియల్ జీడిపి ఉంటాయి. సో నామినల్ జీడిపి మామూలుగా, రియల్ జీడిపి ఏంటంటే ఒక కాన్స్టెంట్ ఇయర్ తీసుకొని
బేస్ ఇయర్ తీసుకొని దాన్ని అక్కడ నుండి ఇక్కడికి ఎంత పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ లేకుండా చూస్తే మీకు అది రియల్ జీడిపి వస్తుందండి. సో నామినల్ జీడిపి ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఉన్న ఇంక్రీజ్ అనేది ఇంక్లూజివ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని తీసుకుంటే మీకు నామినల్ జీడిపి అనేది వస్తుంది. ఎనీవే ద పాయింట్ ఈస్, మీరు ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు స్పెండ్ మోర్ ఆన్ క్యాపిటల్ ఫార్మేషన్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏముందండి, శాలరీస్ ఇవ్వడం, ఓకే, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం లేదా సబ్సిడీస్ ఇవ్వడం, ఏదైనా స్కీమ్ కి డబ్బులు ఇవ్వడం, దట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దానివల్ల మనకి అవుట్పుట్ అనేది అంతగా కనబడదు. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడో బిల్డింగ్ కట్టడం, రోడ్ వేయడం, ఒక ఇండస్ట్రీ పెట్టడం, ఓకే. సో ఆ క్యాపిటల్ అసెట్స్ అనేది మనకి ఏంటంటే ఒక రోడ్ వేస్తే ఆ ఏరియాలో ఉన్న బిజినెస్ పెరుగుతుంది, వాళ్ళు ట్యాక్స్ కడతారు, సో మనకి ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట గవర్నమెంట్ కి. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్ అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి, క్యాపిటల్ అసెట్స్ పెరగాలి అన్న ఉద్దేశంలో ఉంటుంది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ 2-3 years గా దే ఆర్ స్పెండింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎమర్జెస్ టు బి ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్. సో మనకి ఈ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఫార్మ్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ గ్రోత్ అండి. ఓకే, తర్వాత okay, see the gross fixed capital formation by private non-financial corporation increased by 19.8%. సో ప్రైవేట్ ఎంటిటీస్ వల్లే మనకి 19.8% పెరిగింది. ఓకే, మిగతాది గవర్నమెంట్ పెట్టుండొచ్చు లేదా ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అవ్వచ్చు. ఎక్కువ గవర్నమెంట్ ఇది ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే రోడ్స్ వేసేవి, రైల్వేస్ వేసేది ఇదంతా కూడా గవర్నమెంట్ కాబట్టి ప్రైవేట్ కంటే కూడా స్టేట్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. సో ప్రైవేట్ ఎక్స్పెండిచర్ 19.8% పెరిగింది. ఇందుకే క్వశ్చన్ లో ఏమడిగాడు, సో GFCF gross fixed capital formation as a share of GDP is increasing. Okay, gross fixed capital formation అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వై ఇట్ హస్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ అయింది. ఓకే, రైజింగ్ షేర్ ఆఫ్ నామినల్ జీడిపి. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. తర్వాత ఈ ప్రైవేట్ నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ 19.8%. ఓకే, అది గుర్తులేకపోయినా పర్లేదు, కానీ రిమెంబర్ దట్ ద గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ యాజ్ అ షేర్ ఆఫ్ జీడిపి ఈస్ ఇంక్రీజింగ్. Next, so the fiscal deficit of the union government in fiscal year 24. Okay, so fiscal deficit is also very very important అండి. So ఇక్కడ చూడండి, the fiscal deficit of the union government has been brought down by 6.4% to 5.6% in 24. So 23 లో మీకు ఎంత ఉండేది 6. See, this blue color line is fiscal deficit. Okay, blue color line is fiscal deficit, the red color is revenue deficit, and green color is primary deficit. Fine. So fiscal deficit అంటే టోటల్ ఎక్స్పెండిచర్ నుండి టోటల్ ఇన్కమ్ నుండి ఎక్స్పెండిచర్ తీస్తే మనకి ఇంకా ఇంత మిగిలింది, ఇంత పర్సెంటేజ్ మనకి డెఫిసిట్ ఉంది, అంటే మన దగ్గర లేకపోయిన డబ్బులు మనం ఖర్చు పెడతాం అనమాట. ఈవెన్ దో అవర్ ఇన్కమ్ ఈజ్ ఓన్లీ సే ఎంత 46 lakh crore ఉంది అనుకోండి, మనం 48 lakh crore ఖర్చు పెడుతున్నాం. ఓకే, బికాస్ ఇఫ్ యూ బ్రింగ్ దట్ లోన్ అండ్ స్పెండ్ ఆన్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా అంటే మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ IMF దగ్గర కానీ లోన్ తెచ్చి ఇక్కడ రోడ్స్, విలేజ్ వాటర్ సప్లై ఇవన్నీ చేస్తేనే మనకి డెవలప్మెంట్ వస్తుంది. మన దగ్గర ఉన్నది మనం ఖర్చు పెడతామంటే ఎక్కడ ఏ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. సో మీరు ఇండస్ట్రీ పెడదామన్నా సరే మీ జేబులో డబ్బులు పెడతానంటే అవ్వదు. బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకొని ఇండస్ట్రీ పెడితేనే, దానికి తిరిగి మీరు ఇంట్రెస్ట్ కడితేనే మీరు ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయగలరు. అలాగే ఇండియా కూడా యాజ్ అ గవర్నమెంట్, యాజ్ అ ఎంటిటీ, ఇట్ టేక్స్ లోన్ అండి. ఓకే, ఎప్పుడు కూడా దట్స్ వై వీ హ్యావ్ అ డెఫిసిట్ బడ్జెట్. సో మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటే అవ్వదు. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఇంకో 50,000 అప్పు తెచ్చుకొని 1,50,000 మనం ఖర్చు పెడతాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ మన ఇన్కమ్ లో, మన ఎక్స్పెండిచర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అలొకేషన్ ఇస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఆల్రెడీ మనం బడ్జెట్ సెషన్ లో చూసాం. ఓకే, ఇక్కడే ఉన్నట్టు చూస్తాను. సో చూడండి, ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కి ఎంత మనం, దిస్ ఈస్ 11.62 lakh crore అండి. సో మిగతా మనం చూసుకుంటే పెన్షన్స్ కి 2.4 lakhs, డిఫెన్స్ కి 4.5, బట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇస్ 11.6 lakh. దిస్ లిటరలీ ద హైయెస్ట్. సో మనం అంత డెఫిసిట్ బడ్జెట్ పెట్టుకొని మనం అప్పు తెచ్చుకుంటాం కాబట్టి మన ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఫిస్కల్ డెఫిసిట్ ఈస్ బేసికలీ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్. సో అది మీకు ఎప్పుడు కూడా డెఫిసిట్ లోనే ఉంటుంది. సో ఆ డెఫిసిట్ 6.4 అనేది, అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ డెఫిసిట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ అండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రూపంలో మన సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది. సో బిలో 6% ఈస్ డీసెంట్ అనమాట. సో 6.4 ఉండేది 23లో,
దాన్ని ఇప్పుడు 5.6 కి తగ్గించగలిగారు. ఓకే, సో ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 5.6. రెవెన్యూ డెఫిసిట్, సో రెవెన్యూ డెఫిసిట్ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ అండి. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసేసి ఓన్లీ రెవెన్యూలో ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడతాం అనేది చూస్తే దట్ ఈస్ 2.6. సో యాజ్ పర్ సెవరల్ ఫైనాన్స్ కమిషన్స్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఫిజికల్ డెఫిసిట్ వరకు పర్లేదు. ఓకే, మీరు అప్పు తెచ్చి ఇండస్ట్రీలు పెడతాము, రోడ్లు వేస్తామంటే పర్లేదు, నాట్ బ్యాడ్. బట్ రెవెన్యూ డెఫిసిట్ ని ట్రై టు మేక్ ఇట్ జీరో. ఓకే, సో ఇప్పుడు అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ మీ దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,000 ఇవ్వండి జీతాలు, అవసరమైతే జీతాలు తగ్గించండి. ఓకే, దిస్ ఎక్స్పెండిచర్ ఆన్ రెవెన్యూ ట్రై టు రెడ్యూస్. సో ఈ 2.6 ఈజ్ ఆల్సో బ్యాడ్ అండి. యాజ్ పర్ మెనీ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ట్రై టు మేక్ ఇట్ అ జీరో. రెవెన్యూ డెఫిసిట్ అనేది జీరో చేయమని అందరూ చెప్తారు. ఓకే, సో ఈ రెవెన్యూ డెఫిసిట్ లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనం గతంలో తీసుకున్న అప్పుకి కట్టే వడ్డీ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది తీసేస్తే మనకి ప్రైమరీ డెఫిసిట్ అనేది వస్తుంది. సో విత్ ఇన్ రెవెన్యూ డెఫిసిట్ లో కూడా నిజంగా మనం అసలు ఎంత డెఫిసిట్ లో ఉన్నాము అని చూసుకుంటే అది ప్రైమరీ డెఫిసిట్ మనకి చెప్తుంది అనమాట. అందుకు ప్రైమరీ డెఫిసిట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ట్రై టు రిమెంబర్ ఆల్ దిస్ థింగ్స్. 5.6, 2.6, 2. ఓకే, సో ఈ 5.6 అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 24 is 5.6%. ఓకే, అట్ ద సేమ్ టైం రెవెన్యూ డెఫిసిట్ ఎంత అండి, 2.6%. ఇప్పుడే చూసాం. ప్రైమరీ డెఫిసిట్ ఎంత, 2.0%. ఆ మూడు కూడా అలా గుర్తుండాలి. ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 5.6%, రెవెన్యూ డెఫిసిట్ ఇస్ 2.6%, అండ్ ప్రైమరీ డెఫిసిట్ ఇస్ 2%. ఓకే, సో ద షేర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ట్యాక్సెస్ లో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సపోజ్ మీకు 10 lakhs శాలరీ వస్తే, ఓకే, దానిలో మీకు ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద డైరెక్ట్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్, సపోజ్ ఒక కంపెనీకి 100 crore ప్రాఫిట్ వస్తే దానిలో 30 crores అంటే 30%, 30 crore అనేది అవుట్ రైట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్. ఓకే, మీరు ఏం కొనకపోయినా ఏం చేసినా చేయకపోయినా ఆ ట్యాక్స్ అనేది మీరు కట్టాల్సిందే. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఆర్ సపోజ్ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తిన్నారు, సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి తింటే మీకు అక్కడ ట్యాక్స్ పడుతుంది. సో దట్ ఈస్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. బికాస్ ఇఫ్ యూ డోంట్ గో టు ద రెస్టారెంట్ దెర్ ఇస్ నో ట్యాక్స్. ఓన్లీ ఇఫ్ యూ గో టు ద రెస్టారెంట్ ఆ ట్యాక్స్ అనేది మనకు పడుతుంది. ఏదైనా ప్రోడక్ట్ మనం కొంటే దాని మీద ట్యాక్స్ పడుతుంది, అదే మనం కొనకపోతే పడదు. సో దట్ ఈస్ ఇండైరెక్ట్. బట్ డైరెక్ట్ ట్యాక్స్ అలా కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ బై సంథింగ్ ఆర్ డూ సంథింగ్, నీకు శాలరీ పడగానే అందులో ట్యాక్స్ కట్ అయిపోద్ది. ఓకే, so those are called the direct taxes. Corporation tax, income tax, so all this wealth tax and all these things are direct taxes. So manaki, so the growth in gross tax revenue is 13.4% అండి. సో taxes అనేవి మనకి 13.4% పెరిగితే దానిలోన అరౌండ్ 15.8% గ్రోత్ అనేది డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల వచ్చింది. 10.6% అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల వచ్చింది. తర్వాత 55% ఆఫ్ ద ట్యాక్స్ ఇస్ అక్రూడ్ ఫ్రమ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల మనకి 55% వచ్చిందండి. మనకు వచ్చిన సపోజ్ ₹100 వస్తే దానిలో ₹55 డైరెక్ట్ ట్యాక్స్ వల్ల వచ్చింది, ₹45 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఆబ్వియస్లీ మనకి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ ఇవన్నీ పడతాయి. సో బయట మనం ఇల్లు కొనడం మానేస్తే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఓకే, సో దిస్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ హైయర్ పర్సంటేజ్. సో మన క్వశ్చన్ చూస్తే ద షేర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ జీటీఆర్ ఈస్ హైయర్ దెన్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది 55% ఉంది, ఇండైరెక్ట్ 45 ఉంది. గ్రోత్ కూడా డైరెక్ట్ ట్యాక్స్ అనేది 15.8 ఉంది, ఇండైరెక్ట్ అనేది 10.6% ఉంది. ఓకే, తర్వాత సో ద ఇంక్రీజ్ ఇన్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంత అలా పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు ఏమన్నాడు, ద ఎఫిషియన్సీ ఓకే ఇక్కడ చూడండి. సో కార్పొరేషన్ ట్యాక్స్ రెవెన్యూ రేషియో స్టడీ ఇంక్రీజ్. జిఎస్టీ మీరు చూసుకుంటే
దిస్ ఇస్ ఫిజికల్ 24 అండి. ఓకే, జిఎస్టీ ఇస్ వెరీ హై. మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎంత నియర్ టు 10 lakh crores వస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి పర్ మంత్ 1.5 వస్తుంది అనమాట. ఓకే, సో కార్పొరేషన్ ట్యాక్స్ ఇస్ ద డైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దెన్ కార్పొరేషన్, ఇది కూడా డైరెక్ట్ ట్యాక్సే. సో కస్టమ్స్ అండ్ యూనియన్ ఎక్సైజ్ ఇవి కొంచెం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తాయి. జిఎస్టీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో మీకు జిఎస్టీ అనేది ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ ట్యాక్స్ అండి. సో ద ఇంక్రీజ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాజ్ మెయిన్లీ డ్రివెన్ బై 12.7% గ్రోత్ ఇన్ జిఎస్టీ కలెక్షన్. ఓకే, సో మీకు జిఎస్టీ కలెక్షన్స్ 12.7% గ్రోత్ వచ్చింది. సో దానివల్ల మీకు మేజర్ గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనే కలెక్షన్ పెరిగాయి. సో ఇంక్రీజ్ సెస్ ఆన్ కలెక్షన్ ఆఫ్ ఫ్యూల్స్. సో ఫ్యూల్స్ మీద సెస్ పెరిగి ఉండొచ్చు, లగ్జరీ గూడ్స్ సేల్స్ పెరిగి ఉండొచ్చు. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఇందాక చూసాం 30% ఎంతో చూసాం. ఓకే, సో అది పెరిగిందో లేదో తర్వాత చూద్దాం. బట్ ద పాయింట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మేజర్ గా పెరగడానికి ఇంక్రీస్డ్ జిఎస్టీ కలెక్షన్స్ ఈస్ ద మేజర్ డ్రైవింగ్ ఫోర్స్. ఓకే, సో ద ఇంక్రీజ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇంక్రీస్డ్ జిఎస్టీ కలెక్షన్స్. ఫైన్. Okay, so let us stop here for today and continue with the other questions in the next class. Thank you.